టామ్ క్రూజ్ కొత్త హాలీవుడ్ సినిమా ఇండియాలో రిలీజ్ అయి నిన్న గురువారంతో మిషన్ ఇంపాసిబుల్ 8 ద ఫైనల్ రికనింగ్ నిన్న శుక్రవారంతో 2 వారాలు 14 రోజులు కంప్లీట్ అయింది. అమెరికాలో ఒక వారం లేట్గా రిలీజ్ అయింది సినిమా. మెమోరియల్ డే హాలిడే కలిపి ఈ సినిమా మొదటి వారంలో అమెరికాలో $91 మిలియన్ వసూలు చేసింది. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 700 కోట్లు, 750 కోట్లు. ఇక మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి $136 మిలియన్, అంటే ఒక 1100 కోట్లు మన కరెన్సీలో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి వారంలో 1800 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియాలో 2 వారాల్లో 79 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఇండియాలో హిట్ అవ్వాలంటే 100 కోట్లు రావాలి నెట్. ఇక సినిమా బడ్జెట్ ఏమో $300 మిలియన్, అంటే మన కరెన్సీలో 2400 కోట్లు. మొదటి వారంలో ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం 1800 కోట్లు మాత్రమే వచ్చాయి, అంటే బడ్జెట్ కూడా రాలేదు ఈ సినిమాకు. సో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి ప్రస్తుతానికి. ఇక ఏమైనా కలెక్షన్స్ ఉంటే ఈ వీకెండ్లో, ఈ శని ఆదివారాలు ఏమైనా రావాలి. ఎంత వచ్చినా $500 మిలియన్, అంటే 4000 కోట్లు వస్తేనే సినిమా హిట్ అవుతుంది. అందులో సగం కూడా రాలేదు కాబట్టి సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి. అది అంటే ఇంతవరకు వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ 8 సినిమాల్లో దీనికే లోయెస్ట్ కలెక్షన్స్. అది మన టామ్ క్రూజ్ కొత్త హాలీవుడ్ సినిమా. మనకి ఇండియాలో తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. రిలీజ్ అయిన 2 వారాల్లో ఇండియాలో 79 కోట్ల నెట్టు. అమెరికాలో రిలీజ్ అయిన మొదటి వారంలో మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి $227 మిలియన్, అంటే మన కరెన్సీలో 1800 కోట్లు. సినిమా బడ్జెట్ వచ్చి $300 మిలియన్, అంటే మన కరెన్సీలో 2400 కోట్లు. సో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.